స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూ ట్రైనింగ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్. అంటే సేల్స్ కు సంబంధించిన ప్రొసీజర్ ఏంటి, దాన్ని సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ అంటాం. మన టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి, నా యొక్క ఛానల్ ని విజిట్ చూసేటటువంటి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఆల్రెడీ చేస్తే అక్కర్లేదు, ఒకసారి మాత్రమే సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా యొక్క ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోలకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. అలా మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు అంతవరకు మాత్రమే ఆ టాపిక్ లేదా సబ్జెక్టు అంతవరకు మాత్రమే మీకు తెలుస్తుంది. మిగతా టాపిక్ అనేది మీకు ఏం తెలియదు. అంటే హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. దీనివల్ల టైం వేస్ట్ తప్ప వేరే ప్రయోజనం లేదు. కాబట్టి చివరి వరకు ఖచ్చితంగా వీడియోని చూడండి. అలా చూసినట్లయితే మీకు పూర్తి నాలెడ్జ్ వస్తుంది. మనం చూడండి, మన కాలేజ్కి వెళ్తాం, క్లాసుల కంటే డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు మనం ఆ కాలేజీలో మనం సర్టిఫికేట్ అంటే ఆ డిగ్రీ కోసం, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం మనం చదువుకుంటాం. కాలేజీలో మనం 3-4 అవర్స్ మనం స్పెండ్ చేస్తాం, కూర్చుంటాం కాలేజీలో. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే టాలీ ట్రైన్, సాఫ్ట్వేర్, ప్రొఫెషనల్ ట్రైనింగ్. ఇది వచ్చి మన జీవితానికి లేదా మన కెరీర్కి చాలా అవసరం. ఇటువంటి దానికి కూడా మనం టైం స్పెండ్ చేయలేకపోతే ఎలాగవుతుంది? ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. స్పెండ్ చేసి మనం చివరి వరకు చూడాలి. ఒక వీడియో 40-50 మినిట్స్ ఉంటుంది అంటే, లేదంటే మ్యాక్సిమం 1 అవర్ కంటే తక్కువే ఉంటుంది. కాబట్టి ఆ టైం స్పెండ్ చేసి ప్రతి వీడియోని చివరి వరకు చూడాలి. చూసి చివరి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అప్పుడు చాలా మంది ఈ టాపిక్ ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం సరే టాపిక్ వెళ్తాం. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇంత మనం పర్చేస్ ఆర్డర్ ప్రాసెసింగ్ అంటే పర్చేసింగ్ సంబంధించి ప్రొసీజర్ ఎలా. ఇప్పుడు మనం సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ నేర్చుకుంటాం. సేమ్ ఇది జస్ట్ ఆపోజిట్, దానికి ఆపోజిట్. మనం పర్చేజ్ చేస్తే అవతల వ్యక్తి సేల్ చేస్తారు. మన పర్చేజ్ సంబంధించినటువంటి పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కూడా సేల్స్ కూడా చేస్తాం కదా. మనం కానీ సేల్ చేసినట్లయితే సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ సంబంధించి దానికి ప్రొసీజర్ అంటే సేల్స్ ప్రొసీజర్ అంటే సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ అంటే సేల్స్ ప్రొసీజర్ అది నేర్చుకుంటాం. సేమ్ ఇటో పర్చేజ్ ఆర్డర్ లాగే, కానీ దానికి ఆపోజిట్ పేర్లు మాత్రం డెబిట్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ మనకి మన యొక్క కస్టమర్ మనకు ఒక ఆర్డర్ పంపిస్తాడు. అతను పర్చేజ్ ఆర్డర్ అంటాడు, దాన్ని పర్చేజ్ ఆర్డర్ మనకు పంపుతాడు. అతను పర్చేజ్ చేయడానికి మనం పర్చేసింగ్ కి ఆర్డర్ పంపుతాం, పర్చేజ్ ఆర్డర్. అలా పర్చేజ్ ఆర్డర్ ని మనకి పంపుతాడు మన కస్టమర్. అంటే కస్టమర్ నుంచి మనకి పర్చేజ్ ఆర్డర్ వస్తుంది. చాలా మంది సేల్స్ ఆర్డర్ అంటారు. సేల్స్ ఆర్డర్ కాదు, పర్చేజ్ ఆర్డర్ మనకి వస్తుంది. మనకు వచ్చిన తర్వాత ఆ ఆర్డర్ ఆధారంగా మనం గూడ్స్ సేల్ చేయాలి. కాబట్టి మనం సేల్స్ ఆర్డర్ తయారు చేస్తాం. వాళ్ళ దగ్గర నుంచి రాదు, వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ ఆర్డర్ వస్తుంది. దాని ఆధారంగా దానికి ఏమేమి గూడ్స్ కావాలి, రేట్లు అన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ తోటి మనం సేల్స్ ఆర్డర్ని తయారు చేస్తాం. తయారు చేసి ఇప్పుడు మనకు అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ఈ యొక్క ఆర్డర్ వస్తుంది కదా, అంత అకౌంట్ డిపార్ట్మెంట్కి వస్తుంది. ఆ ఆర్డర్ చూసి మనం సేల్స్ ఆర్డర్ తయారు చేసి దీన్ని సేల్స్ లేదా మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి మనం ఈ ఆర్డర్ని పంపుతాము అని. సో వాళ్ళ దగ్గర మనం డైరెక్ట్ గా సేల్స్ ఆర్డర్ రాను, మనకి పర్చేజ్ ఆర్డర్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం గూడ్స్ సేల్ చేయాలని మనం ఈ విధంగా సప్లై చేయండి. మనం సేల్స్ ఆర్డర్ ని తయారు చేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, సేల్స్ లేదా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పంపుతారు. అప్పుడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లేదా సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గూడ్స్ ని పంపిస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ దాని ఆధారంగా మనం ఇచ్చినటువంటి సేల్స్ ఆర్డర్ ఆధారంగా వాళ్ళు గూడ్స్ పంపాలి కదా. పంపితే గూడ్స్ తీసుకుపోయే వాళ్ళకి డెలివరీ ఇవ్వాలి. కాబట్టి అలా డెలివరీ ఇవ్వడానికి డెలివరీ నోట్ అనేటటువంటి దాంట్లో ఎంటర్ చేసి మనం డెలివరీ నోట్ అనేటువంటి డాక్యుమెంట్ ని తయారు చేసి గూడ్స్ ని పంపుతాం. గూడ్స్ తోటి
ఈ డెలివరీ దాన్ని మనం మామూలు మన భాషలో డెలివరీ చలాన్ అంటాం. డెలివరీ చలాన్ డెలివరీ నోట్ అన్నా ఒకటే. ఈ డెలివరీ నోట్ ని మనం పంపిస్తాము. ఎవరికి? అవతల వ్యక్తికి, మన కస్టమర్ కి డెలివరీ నోటు గూడ్స్ తో సహా పంపిస్తాం. సో పర్చేజ్ తయారు చేసుకుంటాం. తర్వాత డెలివరీ నోట్ తయారు చేసి గూడ్స్ ని మనం డెలివరీ ఇస్తాం, వాళ్ళకి గూడ్స్ ని పంపిస్తాము. తర్వాత వాళ్ళు డెలివరీ నోట్ తీసుకొని వాళ్ళ గూడ్స్ తీసుకున్న వెంటనే మొత్తం వెంటనే చెక్ చేసుకుంటారు. ఇన్వాయిస్ ఇంకా ఇవ్వలేదు మనం, ఇది మాత్రం ఇచ్చాం. దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం చెక్ చేసుకొని అంతా గూడ్స్ ఓకే అయితే మొత్తం గూడ్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేకుండా ఆ గూడ్స్ లో ఏదైనా ప్రాబ్లం, డ్యామేజ్ అయ్యి కానీ, లేదా మనం ఒక గూడ్స్ ఒక క్వాలిటీ అయితే వేరే క్వాలిటీ కానీ మనం పంపినట్లయితే అప్పుడు వాళ్ళు ఆ గూడ్స్ ని రిజెక్ట్ చేసి మనకు పంపిస్తారు. అంటే ఆ రిజెక్ట్ అయినటువంటి గూడ్స్ మనకు వస్తుంది కాబట్టి దాన్ని రిజెక్షన్ ఇన్ అంటాం. ఇంతకుముందు ఒకటి పర్చేజ్ ఆర్డర్ పంపుతాం, గూడ్స్ మనకు వస్తే రిసిప్ట్ నోట్ ఎంటర్ చేస్తాం, మన రిజికి మనం పంపుతాం, రిజెక్షన్ అవుట్. దీనికి ఆపోజిట్ సేల్స్ ఆర్డర్ డెలివరీ నోట్ మనకు వస్తుంది, అర్థమైందా? దాన్ని మనం డెలివరీ నోట్ సారీ మనం పంపుతాం గూడ్స్, డెలివరీ నోట్ గూడ్స్ పంపుతాము. తర్వాత గూడ్స్ ఏదైనా రిజెక్ట్ చేస్తే గూడ్స్ మనకు పంపుతారు, రిజెక్షన్స్ ఇన్ మనకు వస్తాయి. దాని తర్వాత చూసుకొని మనం డెలివరీ ఇచ్చినటువంటి గూడ్స్, రిజెక్ట్ అయిన గూడ్స్ ఫోను, మిగతా వాటికి మనం ఆ మిగతావి మాత్రమే మనకి సేల్స్ ఇన్వాయిస్ ఇంక్లూడ్ అవుతాయి. సేల్స్ ఇన్వాయిస్ వాళ్ళకి మనం పంపుతాము. సో సేల్స్ ఇన్వాయిస్ పంపిస్తే మన గూడ్స్ వెళ్ళిపోయింది. ఈ పంపేటప్పుడు డెలివరీ నోట్ పంపుతుందని ఈ ఆర్డర్ మనం తయారు చేసాం కదా, సేల్స్ ఆర్డర్ పరిచయం పరిచయం రావాలని, ఆ సేల్స్ ఆర్డర్కి సంబంధించిన గూడ్స్ మొత్తం గూడ్స్ మనం పంపొచ్చు. కొంత గూడ్స్ లేకపోతే మనం కొంత గూడ్స్ మాత్రమే పంపవచ్చు. సో ఎంత గూడ్స్ పంపామో దాంట్లో రిజెక్షన్స్ ఏమి వచ్చిందో మనకి తిరిగి అది ఫోన్ మిగతా దానికి మనం సేల్స్ ఇన్వాయిస్ అంటే మామూలు ట్యాక్స్ ఇన్వాయిస్ ని పంపిస్తాము. సో ఈ సేల్స్ ఇన్వాయిస్ పంపించగా ఈ ఆర్డర్ లో సంబంధించి ఈ ఆర్డర్ లో ఉన్నటువంటి గూడ్స్ మొత్తం పంపించేస్తే మొత్తం సేల్స్ ఇన్వాయిస్ పంపించేసాం. కొంత రిజెక్షన్ అయింది, మిగతాది సేల్స్ ఇన్వాయిస్ పంపించేస్తాం, సరిపోయింది. కానీ ఈ సేల్స్ ఆర్డర్ లో మొత్తం పంపుకుంటుంటే అది ఇంకా బ్యాలెన్స్ ఉంటాయి, అట్లా ఉంది. దాని తర్వాత సేల్స్ ఇన్వాయిస్ వచ్చేసింది మనకి. సో మనకి సేల్స్ చేసాం కదా, సారీ ఇచ్చేది కాదు, సేల్స్ ఇన్వాయిస్ తయారు చేసి సేల్స్ ఇన్వాయిస్ పంపేస్తాం. అంటే సేల్స్ లో ఎంటర్ చేసేస్తాం. మనం చూడండి, రిజెక్షన్ ఇన్ వచ్చిన తర్వాత మనం రిజెక్షన్ ఇన్ వచ్చింది, ఇప్పుడు మనం సేల్స్ ఇన్వాయిస్ తయారు చేసి పంపిస్తుంది. అంతకుముందు పంపలేదు, సేల్స్ ఇన్వాయిస్ చేసి మనం పంపేసాం ఇన్వాయిస్ ని. ఇన్వాయిస్ వెళ్ళిన తర్వాత మళ్ళా వాళ్ళు ఫస్ట్ రిజెక్షన్ చేశారు కదా, అది కాకుండా మళ్ళీ ఇన్వాయిస్ పంపిన తర్వాత వాళ్ళు పర్చేజ్ ఎంటర్ చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళా ఇంకో కొన్ని గూడ్స్ అన్ని తీసుకొని అన్ని సర్దుకుంటారు కదా చేసేటప్పుడు. మళ్ళా ఇంకో గూడ్స్ ఏదన్నా ప్రాబ్లం అయ్యింది ఆ మళ్ళీ గూడ్స్ ని మనకి రిటర్న్ చేస్తారు. ఫస్ట్ మనం డెలివరీ నోట్ పంపాం, గూడ్స్ రిజెక్ట్ చేసి పంపించేసారు వెంటనే, ఇంకా సేల్స్ ఇన్వాయిస్ ఏమీ కాలేదు కాబట్టి దాని రిజెక్షన్ అన్నాం. ఇప్పుడు వచ్చి సేల్స్ ఇన్వాయిస్ పంపించేసాం కాబట్టి ఇప్పుడు ఏదన్నా వాళ్ళకి రిటర్న్ వచ్చినట్లయితే ఇది కూడా రిటర్నే, అది వచ్చి రిజెక్షన్ అంటాం, దీన్ని సేల్స్ రిటర్న్ అంటాం. ఇప్పుడు మనం ఈ సేల్స్ రిటర్న్ మనకు వచ్చినట్లయితే ఇప్పుడు అయితే సేల్స్ ఇన్వాయిస్ ఎంటర్ చేసాం కాబట్టి సేల్స్ రిటర్న్ మనకు వస్తే దానికి మనం క్రెడిట్ నోట్ అనేటువంటి ఓచర్లు ఎంటర్ చేసుకుంటాం. సో సేల్స్ రిటర్న్ మనకు వచ్చింది, క్రెడిట్ నోట్ లో ఎంటర్ చేసుకుంటాం, క్రెడిట్ నోట్ ఓచర్లో అదే. సో మనం సేల్ చేసాం, సో క్రెడిట్ నోట్ వచ్చింది, మిగతా అమౌంట్ మనకి బాకీ ఉంటాడు, వాడు సేల్ చేసాం కదా, మిగతా అమౌంట్ మనకి బాకీ ఉంటాడు. సో ఆ అమౌంట్ మనకి వాడు మొత్తం కానీ కొంత కానీ పే చేయొచ్చు, మొత్తం కానీ కొంత కానీ పే చేస్తాడు. పోతే దీంట్లో ఆర్డర్స్ ఉన్నాయి పెండింగ్, ఈ పెండింగ్ ఉండే ఆర్డర్ మళ్ళీ ఇది అయిన తర్వాత మళ్ళా ఆ పెండింగ్ ఉండేటటువంటి ఐటమ్స్ ఉందో పెండింగ్, దాన్ని మళ్ళీ మనం పంపొచ్చు. మళ్ళీ మనం పంపితే ఏం చేస్తాం, అదే ఆర్డర్ ఆధారంగా అదే ఆర్డర్ ఆధారంగా మనం ఏం చేస్తాం, మళ్ళీ మనం డెలివరీ నోట్ పంపిస్తాం. నెక్స్ట్ పంపే గూడ్స్ కి మళ్ళీ డెలివరీ నోట్ పంపుతాం. దాంట్లో కూడా ఏమైనా బాగాలేకపోతే రిజెక్షన్ చేస్తారు, లేకపోతే యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు ఆ మిగతా గూడ్స్ పంపాం, మిగతా గూడ్స్ మొత్తం కానీ మళ్ళీ కొంత కానీ దానికి మళ్ళీ సేల్స్ ఇన్వాయిస్ పంపిస్తాం. వాడు ఏదన్నా సరిగా లేకపోతే రిటర్న్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అప్పుడు మళ్ళీ ఆ మొత్తం కూడా బాకీ పడతారు. వీడు మనకి కొంత అమౌంట్ ఇంత ముందే కొంత అమౌంట్ పే చేసి ఉండొచ్చు, ఇంత ముందు అయిపోయింది కదా, అప్పుడు వాడు కొంత అమౌంట్ ని మనం పే చేసి ఉండొచ్చు. మళ్ళీ మనం పంపినట్లయితే దానికి సంబంధించి మళ్ళా కూడా పేమెంట్ చేయొచ్చు. ఇంతవరకు మొత్తం క్లోజ్ అయిపోతుంది. కానీ ఈ ఆర్డర్స్ లో వచ్చి ఏవైనా కొన్ని ఐటమ్స్ మనం సప్లై చేయకుండా చివరి వరకు ఇంకా కూడా బ్యాలెన్స్ ఉన్నట్లయితే అప్పుడు మనం ఇంకా సప్లై చేయలేము అనుకుంటే వాళ్ళకి చెప్పేస్తాయా, మేము ఇంకా సప్లై చేయలేము, మనకి స్టాక్ లేదు, బయట కూడా దొరకట్లేదు కాబట్టి మేము సప్లై చేయలేము.
అని చెప్పి మనం వాళ్ళకి చెప్పేస్తాం. అంటే ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేసేస్తాం, బ్యాలెన్స్ ఆర్డర్ని. దాన్ని బ్యాలెన్స్ బాకీ ఉండేటటువంటి అవుట్ స్టాండింగ్ ఆర్డర్ ఉంటుంది, ఆ బ్యాలెన్స్ ఆర్డర్ని మనం క్యాన్సిల్ చేసేస్తాం. దాన్ని ప్రీ క్లోజ్ అంటాం. ముందుగానే కంప్లీట్ కాకుండానే క్లోజ్ చేస్తున్నాం. అదే మీద వాడు కూడా చెప్పేశాం కాబట్టి వాడు కూడా ఈ ఆర్డర్ ఉంది కదా, ఇది మన సేల్స్ ఆర్డర్, అది వాడు పర్చేజ్ ఆర్డర్. ఆ ఆర్డర్ని వాడు కూడా క్యాన్సిల్ చేస్తాడు. మనం సప్లై చేయలేకపోతే మనం నాట్ సప్లై నాట్ ఏబుల్ సప్లై అని పెట్టుకుంటాం. లేదు, వాడు సల్లర్ సప్లైర్ నాట్ సప్లైడ్ అని పెట్టుకుంటాడు. సపోజ్ అటగా వాడే ఇంకా మాకు ఉంటే చాలు, ఇంతవరకు చాలు, తర్వాత కావాలంటే చూస్తాం, మళ్ళీ పర్చేజ్ చేస్తాం, ఇంతవరకు చాలా చెప్పాను వాళ్ళు ఆపారు, అప్పుడైనా మనం బ్యాలెన్స్ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తాం. అంటే ఆర్డర్ క్లోజ్ చేస్తాం. ప్రీ క్లోజ్ ఆర్డర్ అని చెప్పి ముందుగానే ఆర్డర్ని క్లోజ్ చేస్తాం. వాడు కూడా క్లోజ్ ఇప్పుడేమంటాడు, వాడు వద్దన్నాడు కాబట్టి వాడు నాట్ రిక్వైర్డ్ అంటాడు, మనం కూడా నాట్ రిక్వైర్డ్ అని చెప్పి మనం రీజన్ పెట్టుకుంటాం, మనం క్లోజ్ చేస్తాం. సో మనం సప్లై చేయలేకపోవచ్చు అంటే వాడు వద్దని చెప్పవచ్చు. పెండింగ్ ఉంటే అన్ని అయిపోయిన వరకు కంప్లీట్ అయిపోతే ఏం లేదు, పెండింగ్ ఉన్నట్టయితే ఆ పెండింగ్ ఉండే ఆర్డర్స్ ని మనం క్లోజ్ చేస్తాము. ఇది ప్రొసీజర్. దీనికి ఒక ప్రాబ్లం, 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు చెప్పాలి ముందు, దీనికి ముందు పర్చేజ్ ఆర్డర్ చేసాం కదా, ఒక ప్రాబ్లం నేను చేశాను ఇక్కడ. దాని తర్వాత ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు చెప్పడానికి మర్చిపోయాను. చూడండి ఒకసారి, ఇది సెకండ్ ప్రాబ్లం. ఇది ఒక పేజీ చూడండి. ఇంతవరకు ఇక్కడ మీరు వీడియోని పాస్ చేశారంటే మొత్తం ఉంటుంది, దీన్ని చూసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది ఇంకా ఉంది దీంట్లో పొరవ. దాని తర్వాత చూడండి ఇంతవరకు. ఇది ప్రాబ్లం నెంబర్ 2 అనమాట. 1 చేశారు కదా, అవన్నీ కూడా మళ్ళీ చేయండి. ప్రాబ్లం నెంబర్ 2 వీడియోని పాస్ చేసి చూడండి, ఆ పదాన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. ప్రాబ్లం నెంబర్ 3 ఇక్కడ నుంచి చూడండి, ఒక పేజీ. ప్రాబ్లం నెంబర్ 3 మరి నెక్స్ట్ ఇక్కడ కింద పొరవ ఇంకా చూడండి. ఇంతవరకే లాస్ట్. సో ఇంతవరకు చూసి వీడియోని పాస్ చేసి ఆగితే అప్పుడు చూసి దాని ప్రకారం ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే సేల్స్ కూడా ఇప్పుడు నేను ప్రాబ్లం చేస్తాను. దాంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ప్రాబ్లం నెంబర్ 2 ఒక పేజీ, తర్వాత కొంచెం పెద్ద చిన్నవి అనిపిస్తాయి, అక్కడ అంతా ఒకటే. అది ఒక పేజీ. నెక్స్ట్ ఇది 2వ పేజీ, ఇది 2వ పేజీ. ఇంకా కిందకి వెళ్తే ఇక్కడ స్టాప్ చేస్తే చూసుకోవచ్చు. మళ్ళీ కొంచెం కిందకి వెళ్తే ముందు 3వ ప్రాబ్లం. ఒకటో ప్రాబ్లం చేశాను, 2వ ప్రాబ్లం ఇది. 2వ ప్రాబ్లం మిమ్మల్ని ఏమన్నాను, ఇది 3వ ప్రాబ్లం కూడా అనేది. మళ్ళీ ఇది వచ్చి 2వ ప్రాబ్లం, ఇది 3వ ప్రాబ్లం. ఇక్కడ నుంచి ఇది కూడా సేమ్ అంతే రేట్ ఉంటాయి. దీన్ని అదే పాస్ చేయండి, మళ్ళీ దీన్ని చూడండి, దీన్ని పాస్ చేయండి, తర్వాత లాస్ట్ ఇంతవరకు పాస్ చేసి 2 పేజెస్ దీన్ని చూసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి సొంతగా. 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ ప్రాబ్లం నేను చేస్తాను, అది కూడా చేయండి. ఈ 3 ప్రాబ్లమ్స్ 2 సార్లు 3 సార్లు చేయండి. ప్రాక్టీస్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ అంత బాగుంటుంది. నేను కొత్తగా ఏదైనా కొత్త ఒక ఎగ్జాంపుల్ మీరే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేయండి. సో ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ కంపెనీ పేరు ఏంటంటే మన కంపెనీ ఆల్రెడీ నేను కంపెనీ ముందే క్రియేట్ చేశాను. పర్చేజ్ ఆర్డర్కి సేల్స్ ఆర్డర్ రెండింటికి కలిపి పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్. ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తాం, పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ అవుతుంది. మనం కూడా సేల్ చేయొచ్చు కదా, మనం సేల్ చేసినప్పుడు అది మనకి సేల్స్ ఆర్డర్ అవుతుంది. కాబట్టి 2 ఒకే కంపెనీ పేరులో పెడతాను. కంపెనీ పేరు పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్. అది ఎలా చేస్తాం, ఎలా క్రియేట్ చేసినటువంటి ఆల్టర్కి చూస్తే ఆల్టర్కి వెళ్తే కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి మనకు తెలుసు ఆల్రెడీ. కంపెనీ పేరు, అడ్రస్, స్టేటు, పిన్ కోడ్, ఫోన్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్ని చెప్తాం. యాక్సెప్ట్ చేసేస్తాం. యాక్సెప్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కొత్త కంపెనీ అయితే ఎఫ్ఎం చెప్తాం, లేదంటే మనకి ఎఫ్ఎం తీసుకోవాలి. దీంట్లో ఇప్పుడు గూడ్స్ సంబంధించిన పర్చేసింగ్ అంతా చేస్తున్నాం, సేల్స్ అంతా చేస్తున్నాం కాబట్టి సో అకౌంట్ మెయింటైన్ అకౌంట్స్ ఎస్, ఎనేబుల్ ఇన్వాయిస్ ఎంట్రీ ఎస్, తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, తర్వాత ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఇన్ని టెస్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇయర్కి వస్తే వచ్చిన తర్వాత ఇక్కడ మనం జిఎస్టీ ఖచ్చితంగా ఉంటుంది గూడ్స్ మీద, ఎస్ చేసి ఇక్కడ అన్ని తీసుకొని అన్ని ఆటోమేటిక్ గా ఇంకా స్టేట్ అయ్యింది. ఎందుకని మనం క్రియేట్ చేసాం కదా, ఆ స్టేట్ రెగ్యులర్ వచ్చి ఇది మాత్రం రెగ్యులర్ కంపెనీ మనం సెలెక్ట్ చేస్తే బై డిఫాల్ట్ రెగ్యులర్ ఉంటుంది, ఇది ఎప్పుడు నో ఉంటుంది. కింద జిఎస్టీ నంబర్ తీసుకొని యాక్సెప్ట్ చేస్తాం. లేకపోతే ఇక్కడ దీన్ని పేజీని 2 యాక్సెప్ట్ చేసి అయిపోయింది. సో కంపెనీ క్రియేట్ చేసాం, జిఎస్టీ డీటెయిల్స్ యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు మనం ఓచర్లోకి వెళ్తాం. ఓచర్లో మనకు కావాల్సిన రెగ్యులర్ని నేను ఇందే క్రియేట్ చేసినాను. కొన్ని మాత్రం రెగ్యులర్ క్రియేట్ చేసాం, కొన్ని వౌచర్లు క్రియేట్ చేయాలి. వౌచర్ టైప్స్ అని ఎక్కడ ఉంటాయి మామూలుగా, ఇక్కడ చూస్తే చూడండి, ఆల్పకి వెళ్తే ఇక్కడ వౌచర్ టైప్స్ వెళ్తే ఈ వౌచర్లు అన్నీ ఉంటాయి. అవి యాక్టివేట్ గా లేకపోతే ఇక్కడ యాక్టివేట్ చేయొచ్చు, మనం చూడొచ్చు.
యాక్టివేట్ చేయొచ్చు, కానీ ఆ ఓచర్ ఓపెన్ కాదు. కానీ ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ యాక్టివేట్ చేయడం, ఓపెన్ చేయడం ఒకేసారి చేస్తాం. స్టార్ట్ ఓచర్లోకి వెళ్దాం. ఓచర్లోకి వెళ్ళి ఇక నుంచి మనకి ఏ లెజర్ కావాలి, ఏ ఓచర్ టైప్ కావాలి, అవన్నీ ఇక్కడి నుంచే చేసుకున్నాం. ఇది వచ్చి గూడ్స్ కు సంబంధించి కాబట్టి ఖచ్చితంగా ఐటమ్ ఇన్వాయిస్ ఉండాలి. డేట్ తీసుకుంటాం, చూడండి ఇక్కడ డేటు, ఇక్కడ చూడండి ఫస్ట్ స్టార్ట్. ఇక్కడ దీని పేరు ఇచ్చాడు రత్న ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్, ఇది కంపెనీ పేరు. నేను చేయాలి ఇక్కడ మనం క్రియేట్ చేసినప్పుడు రత్న ఎలక్ట్రానిక్స్ అని క్రియేట్ చేయాలి. కానీ నేను ఆల్రెడీ ఈ పేరుతో క్రియేట్ చేసినాను. పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ అని పెట్టాను కాబట్టి రెండుకి వెళ్ళి ఒకటి. లేదంటే మనం కావాలంటే కొత్తది మనకి తీసుకొని ఇక్కడ రత్న ఎలక్ట్రానిక్స్ క్రియేట్ తీసుకోవాలి. తీసుకొని క్రియేట్ అనే ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు. ఏంటి చూడండి, రత్న ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్, రత్న ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్ మొత్తం ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత మళ్ళా ఎఫ్ఎంకి వెళ్తాం. ఇక్కడ కూడా మనం జిఎస్టీ ఉంది కాబట్టి ఇవన్నీ ఎస్ చేసి ఇక్కడ ఆ జిఎస్టీ నంబర్ ని ఇస్తాం. ఇచ్చి ఆ విధంగా మనం క్రియేట్ చేస్తాం. మనం ఇది క్రియేట్ చేసాక ఓకే. సో రత్న ఎలక్ట్రానిక్స్ కంపెనీ అది ఫస్ట్ వచ్చిన స్టెప్. ఫస్ట్ సేల్స్ ఆర్డర్ తయారు చేసుకుంటాం, తర్వాత గూడ్స్ పంపిస్తాం డెలివరీ. తర్వాత వాడు చూసుకొని రిజెక్ట్ చేస్తే మనకి ఎనఫ్ వస్తాయి, రిజెక్షన్ వస్తాయి. దాని తర్వాత మనం సేల్స్ ఇన్వాయిస్ పంపిస్తాం. తర్వాత పంపించిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఏమైనా గూడ్స్ రిటర్న్ చేస్తే మనం క్రెడిట్ నోట్ ఎంటర్ చేసుకుంటాం. వాడు డెబిట్ నోట్ పంపుతాడు, పర్చేజ్ రిటర్న్స్ వచ్చి మనకి సేల్స్ రిటర్న్స్ క్రెడిట్ నోట్ ఎంటర్ చేస్తాం. దాని తర్వాత వాడు మనకు పేమెంట్ చేస్తాడు. ఇక్కడ వచ్చి మనకి పేమెంట్ కాదు, రిసిప్ట్. ఎందువల్ల మనం సేల్ చేస్తున్నాం కాబట్టి రిసిప్ట్ అనమాట. వాడు మనం సేల్ చేస్తున్నాం కాబట్టి మనకి క్యాష్ పేమెంట్ వస్తుంది, రిసిప్ట్. ఆ రిసిప్ట్ తర్వాత ఇంకేదైనా ఆర్డర్ కానీ ఉంటే బ్యాలెన్స్ క్లోజ్ చేస్తాం, లేదంటే క్లోజ్ చెయ్యం. ఇక్కడ ఉన్నా కానీ అలా కూడా ఉంచుకోవచ్చు. ఎందుకంటే తర్వాత నేను సప్లై చేస్తాను, అప్పటి వరకు అలాగే వస్తుంది. ఇంకో కొంతకాలం చూసింది వాడు పర్చేజ్ పంపిస్తే మళ్ళీ ఇదే ప్రొసీజర్ చేస్తాం, అప్పటికప్పుడు క్లోజ్ చేస్తాం. సో ఇట్లా ఫస్ట్ సేల్స్ ఆర్డర్ ఎప్పుడు 1/5. సో డేట్ తీసుకుంటాం, F2 1/5. ఫస్ట్ టైం ఇట్లా 2 వస్తాయి. ఫస్ట్ టైం తీసుకున్నాం అదే. మనకి ఏం కావాలి, సేల్స్ మనం పర్చేజ్ ఆర్డర్ వచ్చింది వాళ్ళకి పర్చేజ్ ఆర్డర్ వస్తే దాన్ని చూసి మనం ఆర్డర్ తయారు చేసుకోవాలి. మనం సేల్ చేయడానికి కాబట్టి మనం ఏం చేస్తాం, సేల్స్ ఆర్డర్ ని క్రియేట్ చేయాలి. సేల్స్ ఆర్డర్ ని మనం ఎనేబుల్ చేసి సేల్స్ ఆర్డర్ లో ఎంటర్ చేయాలను. అంటే సేల్స్ ఆర్డర్ ని మనం మన అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి సేల్స్ డిపార్ట్మెంట్ పంపుతాం. సో సేల్స్ ఆర్డర్ కావాలంటే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ కాంట్రా నుంచి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి ఎక్కడ సేల్స్ ఆర్డర్ అనేది కనపడదు కదా. సో అదర్ ఓచెస్కి వెళ్తే ఇక్కడ అన్ని యాక్టివ్ గా ఉండే మాత్రం కనపడదు. సో ఇన్యాక్టివ్ గా ఉండే కనపడవు. షో ఇన్యాక్టివ్ క్లిక్ చేస్తే యాక్టివ్ ఇన్యాక్టివ్ మొత్తం కనపడతాయి. ఇదేంటి సేల్స్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్ లాగా. ఈ ఆర్డర్స్ అనేవి కూడా చూడండి, అకౌంటింగ్ ఓచెస్, ఇన్వెంటరీ ఓచెస్, ఆర్డర్ ఓచెస్, పేరోల్ ఓచెస్, వీటిల్లో మనకేంటి ఇది ఆర్డర్ కాబట్టి ఆర్డర్ ఓచెస్ లోకి వెళ్తే చూడండి, ఇది ముందు పర్చేజ్ ఆర్డర్ చేసాం, ఇప్పుడు సేల్స్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ షార్ట్ కీ వచ్చి పర్చేజ్ ఆర్డర్ కి, పర్చేజ్ అంటే F9, కంట్రోల్ F9 పర్చేజ్ ఆర్డర్. సేల్స్ గెట్ షార్ట్ కీ ఏంటి F8, కంట్రోల్ 8 అంటే కంట్రోల్ F8 అనేది షార్ట్ కి, ఏది ఆర్డర్ కి. అదే పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ లో రిటర్న్స్ ఉంటాయంటే రిజెక్షన్స్ ఉంటాయి. ఆ రిజెక్షన్ ఎన్నో ఉంటుంది మాకు, ఇదే కంట్రోల్ బదులు ఆల్ట్ F9, ఆల్ట్ F8. సో ఇది తీసుకుంటే సేల్స్ ఆర్డర్ తీసుకుంటాం. ఇది యాక్టివేట్ చెయ్యాలనా, ఎస్. ఇంతకుముందు యాక్టివేట్ కాలేదు, నేను కాబట్టి చేసుకున్నాం. తీసుకొని ఇక్కడ మనం తీసుకుంటే ఎవరి దగ్గర మనం పర్చేజ్ చేసింది, సేల్స్ టు బడ్జెట్ కాదు, సారీ, ఎవరికి మనం గూడ్స్ పంపేది, సారీ సేల్స్ టు రత్న ఎలక్ట్రానిక్స్ కంపెనీ పేరు కాదు, ఇది మన కంపెనీ పేరు కాదు. మన కంపెనీ క్రియేట్ చేసాం కదా, ఏంటి పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్ ప్లస్, అది కంపెనీ పేరు. ఇది వచ్చి మనం సేల్ చేస్తున్నాం రత్న ఎలక్ట్రానిక్స్ కి. ఏం చేయాలి ఇక్కడ, రత్న ఎలక్ట్రానిక్స్ అనేది చూద్దాం. చూడండి ఇక్కడ రత్న ఎలక్ట్రానిక్స్ ఉందా, ఇక్కడ లేదు. అదేం చేస్తాం చూడండి, రత్న ఎలక్ట్రానిక్స్ అని తీసుకుంటున్నాం. ఏమవుతాం, సేల్ కదా, సేల్ కాబట్టి సండ్రీ డెటార్స్ అవుతాడు. సండ్రీ డెటార్స్ ఎస్టీఎన్ గుర్తు చెప్తుంది, సండ్రీ డెటార్స్. సో ఈ బిల్ వైజ్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఇక్కడ ఎక్కడ ఇచ్చాడు, ఇక్కడ సండ్రీ డెటార్స్ హైదరాబాద్ అన్నాడు. సో హైదరాబాద్ లో పెట్టుకున్నాం. తెలంగాణ పిన్ కోడ్ నెంబర్ ఏదైనా కరెక్ట్ ఇవ్వాలి. సో పిన్ కోడ్ నెంబర్ కరెక్ట్ గా ఇవ్వాలి. కరెక్ట్ గా స్టేట్ పిన్ కోడ్ నెంబరు
జిఎస్టీ నెంబర్ అన్ని కరెక్ట్ ఇవ్వాలి. దీన్ని తీసుకొచ్చి కింద పెడతాం, ఇచ్చాం రెగ్యులర్ పీరియడ్. ఈ జిఎస్టీ నెంబర్ ఉంది కాబట్టి రెగ్యులర్ తీసుకొని ఈ నెంబర్ని మనం కాపీ చేసేస్తాం. కాపీ చేసి ఎంటర్ చేస్తాం. సో కంప్లీట్ క్రియేట్ చేసాం. కంప్లీట్ క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు మన ఆర్డర్స్ వచ్చినాయి కదా, మనకి ఆర్డర్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఆర్డర్కి సంబంధించి టర్మ్స్ ఆఫ్ పేమెంట్ వాడు ఎప్పుడు మనకి పే చేస్తాడు, దానికి ఇచ్చింటాడు వాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ 15 days రైట్ చెక్ వాడు ఇస్తానికి ఇదంతా టర్మ్స్ ఆఫ్ మనం ఎన్ని రోజులు ఇవ్వాలి, మనం 10 days లో డెలివరీ ఇవ్వాలి. అది ఇక్కడ డిస్పాచ్ ఇప్పుడు ఉండవు అనమాట. ఎందుకని గూడ్స్ పంపేటప్పుడు ఏంటి, ఇప్పుడు ఆర్డర్ ఏమి ఇస్తున్నాం అంటే ఏం అక్కర్లేదు. సో మనం ఇది డీటెయిల్స్, పార్టీ డీటెయిల్స్ అయిపోయింది. మనం ఏం చేస్తున్నాం, రత్న ఎలక్ట్రానిక్స్ కి సేల్స్ ఆర్డర్ పెట్టాం. రత్న ఎలక్ట్రానిక్స్ ఆర్డర్ ఇస్తున్నాం. ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం వాడు రత్న ఎలక్ట్రిక్ వాడు పర్చేజ్ ఆర్డర్ మనం పంపిస్తారు, దాంట్లో నంబర్ ఉంటుంది. దాన్ని చూసుకొని మనం ఇప్పుడు మనం సేల్స్ ఆర్డర్ తయారు చేస్తున్నాం. సేల్స్ ఆర్డర్ మన బుక్స్ ప్రకారం నంబర్ ఇచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎస్ఓ అని ఇచ్చామనుకో, ఎస్ఓ డాష్ 001 పెడతాం. సారీ 1001 కావాలంటే ఇంకా మనం ఇంకోటి కూడా చేయొచ్చు. ఎస్ఓ స్లాష్ 001/24/20 ఇచ్చారా, ఇచ్చాడు చూడండి. ఎస్ఓ ఇదే నెంబర్ నేను చేసింది. సో దీన్నే మనం తీసుకొని ఇక్కడ మనం కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఇదేం ఆర్డర్ ఇది వచ్చేది కదా సేల్స్ కి, కాబట్టి సేల్స్ అని తీసుకుంటాం. యాక్సెప్ట్ చేస్తే కిందకు వచ్చిన తర్వాత ఏం ఆర్డర్ ఏంది, అది మనకి ఏంది ఆర్డర్ 15 నాడు 15 రేటు 15. సో ఏంది ఆర్డర్ మనకి గూడ్స్ ఏంటి చూడండి, ఇక్కడ ఇచ్చారు. హెచ్పి కీబోర్డ్స్ 15 pieces 750. సో మనం అంతకుముందు పర్చేజ్ ఆర్డర్ లో పర్చేజ్ చేసినాం, అదే తీసుకుంటాం. ఇక్కడ హెచ్పి కీబోర్డు తీసుకుంటాం. ఇన్ని రోజులు మనకి ఆర్డర్ డ్యూ డేట్ ఎంత చెప్పాము, 10 days అని చెప్పాము. దాంట్లో పని చేద్దాం, 5 days అని తీసుకుందాం. 5 days అనేది తీసుకుంటే దాన్ని ఇచ్చాను కిందట. సో 10 అని ఇస్తే చాలు, అదే డేట్ తీసుకుంటుంది. 10 days క్వాంటిటీ 15 pieces. నెగిటివ్ స్టాక్ అంటే నంబర్స్ అని తీసుకోవాలంటే ముందు అదే తీసుకుంది. 15 numbers ఒక్కొక్కటి 750. డిస్కౌంట్ ఏమైనా ఇస్తుంటే మనం పక్కన డిస్కౌంట్ ఎంటర్ చేస్తాం, అది ఉంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, డెల్ మౌజెస్ కూడా అంటే 10 days డ్యూ డేట్ అంతా ఒకటే కదా, కాబట్టి 10 days 10 ఇస్తే 10 days ఎంత 15 pieces. ఇది కూడా 15 pieces తర్వాత రేటు 1500. నువ్వు పర్చేజ్ చేసినాం కానీ ఇంత క్వాంటిటీ లేదు కాబట్టి మనం అది నెగటివ్ చూపిస్తుంది. ఓకే, రెండు అంటే ఇంకేమన్నా 2 items అంటే ఈ 2 items సేల్స్ ఆర్డర్. వాటి కిందకి వచ్చాం. ఇది ఆర్డరే కాబట్టి దీంట్లో మనం ఎటువంటి ట్యాక్స్ వేయాల్సిన అవసరం లేదు. వేసినా పర్లేదు. సిజిఎస్టీ మన స్టేటే కాబట్టి సిజిఎస్టీ ఎఫ్జిఎస్టీ కానీ ఇంకా జిఎస్టీ అనేది వేయాల్సిన అవసరం లేదు. వేసామనుకోండి, ఇక్కడికి వస్తే ఇటువంటి సేల్స్ కాదు పర్చేజ్ కాదు కాబట్టి బిల్ వైజ్ డీటెయిల్స్ లో ఇది ఆర్డర్ మాత్రమే తీసుకుంటే, ఇప్పుడు నేను తీసుకుంటే ఇది మాత్రం ఓన్లీ ఆర్డర్ మాత్రమే కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో మనం సేల్ చేస్తే అతను ఏమవుతాడు, డేటా. సో 20 డేటాస్ ఏం లేవు. అలాగే గూడ్స్ లో కూడా మనది ఎంత ముందు బ్యాలెన్స్ అలాగే ఉంటుంది, అదేమి మారదు. ఓకే, దాని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వచ్చాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సేల్స్ కానీ సేల్స్ బిల్స్ రాకపోయినా, మనం పంపకపోయినా సేల్స్ లేదు, సేల్స్ బిల్స్ ఉన్నాయి, మనం ఇంకా సేల్స్ బిల్స్ కూడా తయారు చేయాలి, ఎందుకంటే గూడ్సే పంపడం. అలాగే దీంట్లో అలా కిందకి వస్తే స్టాక్ సమ్మరీలో గ్రూప్ ఉంటుంది, ఆల్ చెప్పాలంటే వెళ్తుంది. ఇవి ఇంత ముందంతా ఉన్న ఐటమ్సే. ఈ 13, ఈ 14, 13, 8, 8, ఇవి దాని వచ్చి 7, 8, 7 ఉన్నాయి. మనం 15 వేసాం కాబట్టి నెగటివ్ స్టాక్ వచ్చింది. ఓకే, సో ఈ పాత స్టాక్ అలాగే ఉంది. ఇప్పుడు ఈ స్టాక్ మనం పంపించేస్తే నెగటివ్ అవుతుంది స్టాక్, సరేనా. దాని తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్తే ఇక్కడ కొన్ని ఉంటాయి. ఇన్వెంటరీ బుక్స్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఇంతకుముందు పర్చేజ్ ఆర్డర్స్ తీసుకుంటే ఒకటి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాం, అది చూపిస్తుంది ఒకటి నంబర్. ఇప్పుడు సేల్స్ ఆర్డర్ కదా, సేల్స్ ఆర్డర్ చూపిస్తుంది. ఇది కూడా ఒకటి చూపిస్తుంది. ఎవరికి ఇచ్చాం, రత్న ఎలక్ట్రానిక్స్. క్లిక్ చేస్తే ఆ ఆర్డర్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి, ఆర్డర్ నెంబర్ డీటెయిల్స్. ఇది దీంట్లో. దానికి వస్తే ఇంకా దీని పర్చేజ్ ఆర్డర్ ఏం చేసాం, రిజెక్షన్ అవుట్ అయిందో దానికి సంబంధించి రిజెక్షన్ అవుట్ పర్చేజ్కి సంబంధించింది, సరేనా. దాంతో రిసిప్ట్ నోట్ అయింది, పర్చేజ్. సేల్స్ ఆర్డర్ మాత్రం తయారు చేసినట్లు సేల్స్ ఆర్డర్ వచ్చింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్తే స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సేల్స్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్, పర్చేజ్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్ పాత అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది. పర్చేజ్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్ దీని ముందు ప్రాబ్లంలో
అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు సేల్స్ ఆర్డర్ ఒకటే ఉండేది, పర్చేజ్ బిల్స్ లేవు, ఏం లేవు. ఇప్పుడు సేల్స్ ఆర్డర్ మాత్రమే, సేల్స్ ఆర్డర్ వచ్చింది. తీసుకుంటే గ్రూప్ లెడ్జర్ తీసుకుంటే ఎవరు మనం ఏంటంటే రత్న రత్న ఎలక్ట్రానిక్స్. సో రత్న ఎలక్ట్రానిక్స్ అది వస్తుంది. లేదు, అది ఒకటే కనబడుతుంది. అందరూ ఆర్డర్, చాలా మందికి ఆర్డర్ వస్తుంది మన దగ్గర నుంచి. చాలా మందికి సేల్స్ ఆర్డర్ ఉంటాయి, చాలా మందికి సప్లై చేయాలి, అన్ని కనబడుతుంది. కనబడకపోతే ఆర్డర్ చేసాం, కనబడుతుంది. చూడండి, సేల్స్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చామంటే ఇంకా ఎగ్జిక్యూట్ కదా. సో డేట్, ఆ నంబరు, డేటు. సో మొత్తం ఎవరు రత్న హెచ్పి కీబోర్డ్స్ ఎన్ని, డెల్ కీబోర్డ్స్ 15 అదైపోయింది. దాని తర్వాత ఏమైంది, సేల్స్ ఆర్డర్ వచ్చింది. తర్వాత మనం ఏం చేయాలంటే సేల్స్ డిపార్ట్మెంట్ పంపిస్తే వాళ్ళు గూడ్స్ పంపుతారు, డెలివరీ నోట్ తోటి పంపుతారు. సో డెలివరీ నోట్ ద్వారా మనం పంపిస్తున్నాం. డెలివరీ నోట్ ద్వారా పంపించి మనం మనం డెలివరీ నోట్ ద్వారా పంపిస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి, మనం నెక్స్ట్ రోజు డెలివరీ నోట్ అని పంపాలి. ఎప్పుడు డేటు, డేట్ అదే రోజు 1వ తేదీ. డెలివరీ నోట్ అంటే అది కూడా అంతే. ఎక్కడికి వెళ్ళాలి మనం, అదర్ రిపోర్ట్స్, అదర్ వచ్చేసి వెళ్తే దీంట్లో చూడండి, డెలివరీ నోట్ లేదు, డెబిట్ నోట్ లేదు, డెలివరీ నోట్ లేదు. కాబట్టి ఇన్యాక్టివ్ వెళ్తే, షో ఇన్యాక్టివ్ వెళ్తే దీంట్లో డెలివరీ నోట్ అంటే రిసిప్ట్ నోట్ లాగా డెలివరీ నోట్ అంటే ఏంటి, ఇన్వెంటరీకి సంబంధించి ఇన్వెంటరీ వచ్చేది, ఇది ఆర్డర్ వచ్చేలో ఉంటుంది, ఇన్వెంటరీ వచ్చేలో ఉంటుంది. ఫస్ట్ లోనే డెలివరీ నోట్, దీనికి షార్ట్ కీ వచ్చి డెలివరీ ఇస్తున్నా కదా, దీనికి ఆల్ట్ F8, ఆల్ట్ F8. సో కంట్రోల్ F8 సేల్స్ ఆర్డర్, ఆల్ట్ F8 సేల్స్ కి సంబంధించి డెలివరీ నోట్ చేస్తే యాక్టివేట్ చేయాలా, ఓకే యాక్టివేట్ చేయాలి, చేస్తే యాక్టివేట్ అయింది. ఇప్పుడు డెలివరీ నోట్. ఈ డెలివరీ నోట్ అనే దానికి మనం పంపిస్తున్నాం. మనం డెలివరీ నోట్ ని పంపించాం, డెలివరీ నోట్ ఒక నెంబర్ ఉంటుంది మనకు. సో అదేంటి నంబర్, డెలివరీ నోట్ నెంబరు, డెలివరీ నోట్, డెలివరీ నోట్ వోచర్ నంబర్. ఆ డెలివరీ నోట్ నంబర్ ఇచ్చున్నాం సపరేట్ గా, DC/001. సో DC/001 స్లాష్ గీర్ కూడా ఇవ్వచ్చు, ఫస్ట్ నేమ్ అయితే ఎవరికి మనం పంపింది, మనం ఇప్పుడు ఎవరు ఒకే పార్టీ. సో రాధిక ఎలక్ట్రానిక్స్. ఇక్కడ నేను పంపించాం, ఈ పంపింది మనం ఈ యొక్క డెలివరీ నోటు గూడ్స్ పంపేది ఈ ఆర్డర్ ప్రకారం, ఆర్డర్ నంబర్ ఎంటర్ చేసినాం కదా, ఆర్డర్ నంబర్ ఇక్కడ మనం ఈ టర్మ్స్ ఇచ్చేసాం కదా, అది అయిపోయింది. డెలివరీ డిస్పాచ్ డీటెయిల్స్ ఇస్తాం, ఎందుకంటే ఇప్పుడు మనం గూడ్స్ పంపుతున్నాం కాబట్టి డిస్పాచ్ డాక్యుమెంట్ నంబరు, సరేనా, త్రూ బై రోడ్ అని పెట్టినాం, బై రోడ్డు. డెస్టినేషన్ ఎక్కడ పంపుతున్నాం వాళ్ళకి, వాళ్ళకి కూడా హైదరాబాద్, వాళ్ళది ఊరి టౌన్ డెస్టినేషన్. అది కింద నేమ్ ఆఫ్ ద ఏజెంట్, క్యారియర్ ఏజెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ SRMT ట్రాన్స్పోర్ట్. బిల్ నంబర్ అంటే, బిల్ నంబర్ అంటే ఈ లారీ వాళ్ళు ఇస్తారు రిసిప్ట్, అది డేటు 1 అయితే అది కింద వెహికల్ నంబర్. హైదరాబాద్ TG05 T అనుకుందాం, టీ 4 నంబర్లు ఉంటుంది. ఈ విధంగా మనం పంపాం. ఇప్పుడు డీటెయిల్స్ ఇచ్చాం, ఇది ఆల్రెడీ ఇచ్చినప్పుడు ఆర్డర్ నంబర్ ఇచ్చాం కదా, దాని ప్రకారం కరెక్ట్ గా సేల్స్ అని చెప్పి వచ్చేస్తుంది. వచ్చి మనం ఇచ్చినటువంటి ఆర్డర్ మొత్తం వచ్చేస్తుంది, సేల్స్ మొత్తం. కానీ ఇప్పుడు దీంట్లో మనం మొత్తం పంపుకుండొచ్చు, కొంత సప్లై చేసి ఉండొచ్చు కదా. అందువల్ల మనం ఇక్కడ చూడండి ఎంత సప్లై చేశాము, ఎంత సప్లై చేశాము చూడండి. వాడు ఇచ్చింది 15 కానీ హెచ్పి కీబోర్డు 12 పంపాం. హెచ్పి కీబోర్డులు మనం 12 మాత్రం పంపాం. యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ వస్తే ఇక్కడ మనం ఇది పంపాం కదా, దేని ప్రకారం DC ప్రకారం పంపుతున్నాం, దాన్ని ట్రాకింగ్ నెంబర్ అంటాం. DC ఇది వచ్చి వౌచర్ నెంబర్ అదుతుంది మనకి, ఇది ట్రాకింగ్ నెంబర్. DC/001 ఆర్డర్, ఈ ఆర్డర్ అది ఆటోమేటిక్ తీసుకుంది. ఆర్డర్ ముందే ఇచ్చినాం, ఇప్పుడు DC నెంబర్ ఇక్కడ ఉంది. ప్రతిసారి ట్రాకింగ్ నెంబర్ ఆర్డర్ ఉంటుంది. ఎంత పంపాం, 12 పంపాం. హెచ్పి కీబోర్డ్ 12 పంపాం, అది తీసుకుంటాం. నెక్స్ట్ రెండవది డెల్ మౌస్, దీనికి కూడా అంతే. ట్రాకింగ్ నెంబర్ అంటే డెలివరీ నోట్ నెంబర్, అలాగే ఆర్డర్ నెంబరు. ఈయన పంపాం, ఈ మొత్తం 15 పంపేసాము. దీంట్లో ఏం తగ్గలేదు. సో నెగిటివ్ అని వచ్చింది, అది ఓకే పంపేశాం. సో దీని ప్రకారం దీనికి మాత్రం ట్యాక్స్ తగ్గుతుంది, ఇది తగ్గదు. మొత్తం మీద ఇది ట్యాక్స్ కోసం, ట్యాక్స్ అనేది అక్కర్లేదు, DCలో కూడా అక్కర్లేదు. ఇన్వాయిస్ లోనే DC ట్యాక్స్ అనేది, అంతవరకు ట్యాక్స్ అక్కర్లేదు. సో DC పంపేశాం, ఈ DC ప్రకారం డెలివరీ ఇచ్చేసాం.
దాని తర్వాత వాడన్నీ చెక్ చేసుకొని రిజెక్షన్ ఇన్ అన్నాడు. సో రిజెక్షన్ ఇన్ లో ఉండాలి. రిజెక్షన్ ఇన్ లో నేను ఇచ్చాను కానీ మర్చిపోయినా, ఇందాక పోయింది. రిజెక్షన్ ఇన్ లో ఏం ఇస్తామంటే రిజెక్షన్ ఇన్ మనకు వచ్చింది ఎల్ మౌస్ కీబోర్డ్ కదా. సో ఎల్ మౌజెస్ లో సో 2 నంబర్లు అనుకున్నాం. ఎల్ మౌజెస్ లో 2 నంబర్లు 2 పీసెస్ నేను 2 నంబర్లు కేటాయించి తీసుకున్నాను. సో 2 పీసెస్ ఇది ప్రియార్ క్లోజ్ వచ్చి తెలుస్తాం పైన. ఓకే, 2 నంబర్లు మనం మనకి రిటర్న్ వచ్చేసింది. ఎందుకని రిజెక్షన్ చెక్ చేసుకొని బాగలేనందువల్ల వచ్చేసింది. కాబట్టి ఏం చేద్దాం, ఎన్నో తేదీ 2వ తేదీ. కాబట్టి ఏం చేస్తాం, ఎస్కేప్ F2 నొక్కితే 25 వచ్చేసింది. 25 నాడు రిజెక్షన్ ఇన్ వచ్చింది మనకి, దానికి వచ్చేది తీసుకోవాలి. రిజెక్షన్ అవుట్ రిజెక్షన్ ఇన్ దాకా తీసుకుంటే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూడండి, దీన్ని షో ఇన్యాక్టివ్ తీసుకున్నాం. షో ఇన్యాక్టివ్ లో చూడండి రిజెక్షన్ అవుట్ ఉంది. ఇప్పుడు మనకు కావాలి రిజెక్షన్ ఇన్. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. కంట్రోల్ F6 రిజెక్షన్ ఇన్ తీసుకుంటాం. ఇది యాక్టివేట్ చేయాలన్నా యాక్టివేట్ చేయాలి, చేసాం. దీనికి వచ్చి ఇప్పుడు జస్ట్ స్టేట్మెంట్ లాంటిది, ఎటువంటి డబ్ల్యూట్ ఉండదు. ఎవరి దగ్గర నుంచి వచ్చింది మనకి రిటర్న్ రిజెక్షన్ ఇన్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటే ఇది రత్న ఎలక్ట్రానిక్స్. సో రత్న ఎలక్ట్రానిక్స్ తీసుకుంటాం. రత్న ఎలక్ట్రానిక్స్ ఇక్కడ నేమ్ మాత్రమే వస్తుంది. ఇక్కడ మొత్తం వస్తుంది మన కస్టమర్ యొక్క నేమ్ అడ్రస్. ఏది మనకు రిజెక్ట్ వచ్చింది, వెనక్కి వచ్చింది రిజెక్షన్ డెల్మోజు. సో డెల్మోజు అని తీసుకుంటే డెల్మోజు ఏ ట్రాకింగ్ నంబర్ ప్రకారం వచ్చింది మనకి, ఏ ట్రాకింగ్ నంబర్ మనం పంపింది అంటే డీసీ నంబర్. ఇది డీసీ నంబరు మనం పంపింది కోసం. అలాగే ఇది ఆర్డర్ నంబర్ ప్రకారం మనం పంపాం ఆర్డర్, ఇది డీసీ నంబరు, మనకి రిజెక్షన్ వచ్చింది. అంటే దాన్ని అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే మన రిజెక్షన్ అవుట్ రిజెక్షన్ అనేది వచ్చి ఫస్ట్ డీసీ అనే దాని మీద ఆ ట్రాకింగ్ నంబర్ అనేది రిజెక్షన్స్, ఇన్వాయిస్లు, ఆర్డర్ క్లోజ్ అన్నిటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడ అన్నిట్లో అది వస్తుంది. ఏంటి ట్రాకింగ్ నంబర్. ఎన్ని చేస్తే మనం రిజెక్ట్ వచ్చింది అది మనకు వచ్చింది ఎన్ని, 2 మాత్రమే మనకి రిటర్న్ వచ్చినాయి. 2 అంతే. సో దీంట్లో ఎటువంటి ట్యాక్స్ అనేది కాలం లేదు. దీంట్లో ఎటువంటి ట్యాక్స్ అనేది ఉంది. ఏంటి స్టేట్మెంట్ రిజెక్షన్ వచ్చింది. సో సేల్ చేసాం, వచ్చింది. సేల్స్ ఆర్డర్ చేసేసాం, తర్వాత డెలివరీ నోట్ చేసి గూడ్స్ పంపేసాం, రిజెక్షన్ ఇన్ వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు 12, 15 పంపాం. ఈ 12కి బిల్లు, ఈ 15లో 2 పోతే 13కి మనం బిల్ వేస్తాము. ఓహో డెల్మోజ్ కాదు, ఓహో ఇది డెల్మోజ్ కాదు, ఇది డెల్మోజ్ కాదు, హెచ్పి కీబోర్డు. హెచ్పి కీబోర్డు పీస్ మనం డెలివరీ ఇచ్చింది. మనం రిజెక్షన్స్ వాటి ఒకసారి మనం ఇంటికి వెళ్ళి మార్చేద్దాం. పేజప్ పూర్తి ఇక్కడ వచ్చేస్తుంది. ఇదేంటే డెల్మోస్ కాదు, హెచ్పి కంప్యూటర్స్, హెచ్పి కీబోర్డ్స్ అనేది ఇదే ఆర్డర్, ఇదే ప్రకారం 2 నంబర్లు. సో హెచ్పి కీబోర్డ్ ని మనం 750 అని కూడా మార్చాము. అమౌంట్ కూడా మార్చలేదు. సో హెచ్పి కీబోర్డు ఇది వచ్చింది, రేటు 750. ఆధార్ టైం తీసుకుంది 750 దీని యొక్క రేటు. ఓకే దాని ప్రకారం కాబట్టి మనం ఏం చేస్తున్నాము, నెక్స్ట్ వచ్చింది మనకి ఇది అయిపోయింది, రిజెక్ట్ వచ్చేసింది. దాని తర్వాత ఇన్వాయిస్ వేస్తాం. ఇప్పుడు మనం సేల్స్ ఇన్వాయిస్ వేయాలి. వౌచర్ సేల్స్ ఇన్వాయిస్ ఏంటి, F8 లో డేట్ ఎప్పుడు సెకండ్ డే, అదే డేట్ ఉంది ఇక్కడ, 2nd మే తీసుకొని సేల్స్ ఇన్వాయిస్ నంబర్ వేస్తాం కదా. ఆ ఇన్వాయిస్ నంబర్ చూడండి, మనం ఫార్మ్ వేసుకున్నాం. ఇన్వాయిస్ నంబర్ సేల్స్ కి తీసుకొని ఇక్కడ సేల్స్ లో యాక్చువల్ గా ఇక్కడ మనం మార్చుకొని ఉంటాం. ఆ ఇన్వాయిస్ ఫార్మెట్ ఇక్కడ పెట్టుకొని ఉంటాం. పెట్టుకోలేదు కాబట్టి కింద పెట్టుకున్నాం. ఇదైనా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా ఇన్వాయిస్ నంబరు, డేటు, ఎవరికి మల్లిక సారీ రత్న ఎలక్ట్రానిక్స్. ఇక్కడ ఈ డెలివరీ నోట్ ఏంటి, డెలివరీ నోటు పంపించే గూడ్స్ మనం పంపేనే బిల్ వేస్తున్నాం. ఏ డెలివరీ నోట్ ప్రకారం పంపామో దాన్నే డెలివరీ నోట్ అంటాం. దాన్నే
ట్రాకింగ్ నెంబర్ అంటాం. ఈ ట్రాకింగ్ నెంబర్ చేస్తే ఆ డెలివరీ నోట్ ప్రకారం మనం గూడ్స్ పంపినప్పుడు ఎలా పంపించాలంటే ఎక్స్పెక్ట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాం కదా. సో అవన్నీ తీసుకుంటుంది. అదైన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చి యాక్సెప్ట్, ఇక్కడ వచ్చి సేల్స్ తీసి ఇక్కడ హెచ్పి కీబోర్డ్స్ ఎన్ని వచ్చినాయి మనకి ఇక్కడ ఇక్కడ హెచ్పి కీబోర్డ్స్ 10 కదా. హెచ్పి కీబోర్డ్స్ 10. సో ట్రాకింగ్ నంబరు ఆర్డర్ వస్తుంది 10 కదా. ఎన్ని వచ్చినాయి మనకి 15 ఇస్తే ఆర్డర్ 12 వచ్చినాయి, 2 రిజెక్ట్ అయినాయి. పోతే ఇంకా 10కే మనం బిల్లింగ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ తీసుకుంటుంది 10 బ్యాలెన్స్ 10 తీసుకున్నాం. దాని తర్వాత డెల్మోస్ ఎన్ని 15 ఆర్డర్ వచ్చింది, మనం రిలీజ్ చేసి చూస్తే రిజెక్ట్ ఏం కాలేదు కాబట్టి ఇన్వాయిస్ కూడా మొత్తం 15 చేసేస్తాం. కాబట్టి ఇది ట్రాకింగ్ నంబర్, ఇది ఇన్వాయిస్ నంబర్, మొత్తం బిల్లు 15. అదే మైనస్ అంటే అన్ని సామాన్ మన దగ్గర లేదు కాబట్టి ట్రాకింగ్ నెంబర్ లో ఆ యొక్క గూడ్స్ మైనస్ వాల్యూ వస్తుంది. ఉండాలి మన దగ్గర, ఆ ఉండేదానికంటే తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి మనం కాబట్టి. సో అది మామూలుగా మనం ఇండియా ఇస్తాం. చేసాం. ఇది వచ్చి ఇన్వాయిస్ కాబట్టి వేరే దగ్గర వేసిన ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మనం ఇది ఈ యొక్క ఇన్వాయిస్ జిఎస్టీ వేయాలి. ఇక్కడ న్యూ రెఫరెన్స్, కొత్త బిల్లు కదా, న్యూ రెఫరెన్స్ ఇక్కడ మనకి యాక్చువల్ గా ఈ నంబరే తీసుకుంటుంది. ఇక్కడ సేల్స్ వౌచర్ నంబర్ ఉంది, అదే ఇన్వాయిస్ నంబర్ అదే తీసుకుంటుంది. పర్చేజ్ అయితే కింద మనం ఇస్తే అది తీసుకోవాలి. ఏంటి మనది ఇన్వాయిస్ నంబర్, ఇది మన ఇన్వాయిస్ నంబరు. దాన్ని ఇద్దాం. ఆ ఇన్వాయిస్ నంబర్ తీసుకుంది ఇక్కడ, ఎందుకంటే ఆ పైన ఉంటేనే తీసుకుంటుంది. ఈ పర్చేజ్కి అయితే కింద ఉండేది తీసుకుంటుంది, కింద లేకపోతే పై తీసుకుంటుంది. సేల్స్ మాత్రం పైదే ఇన్వాయిస్ నంబర్ కూడా ఇక్కడ అదే తీసుకుంటే పై 30,400 మొత్తం. సో ఈ విధంగా మనం ఇన్వాయిస్ వేసేసాం. అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం కంప్లీట్ అయింది. ఆ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, అది మళ్ళీ మనం పంపొచ్చు లేదా క్యాన్సిల్ చేయొచ్చు. బ్యాలెన్స్ ఆర్డర్ ఏముంది, బ్యాలెన్స్ ఆర్డర్ ఇది కీబోర్డ్ 12 ఇస్తే మనం 15 ఇస్తే 10 మనం అప్లై చేయాలి, 12 అప్లై చేసాము కాబట్టి 3 బ్యాలెన్స్ ఉన్నాయి. మిగతా అంతా పంపాము, సేల్స్ చేసాము, రిజెక్ట్ అయింది, బిల్ వేసేసాం, సరిపోయింది. అది ఒక్కటే పెండింగ్ ఉండేది. ఇప్పుడు మనకి పెండింగ్ క్యాన్సిల్ చేయొచ్చు, ఏదో చేయొచ్చు. కానీ ఈ లోపల వాళ్ళు ఏం చేశారు, మనం పంపిన గూడ్స్ లో డెల్మోస్ 15 పంపేసాయి కదా, 15 పంపాం, ఏమి రిజెక్ట్ కాలేదు. పోతే డెల్మోస్ 15కి బిల్ వేసేసాం. సో సేల్ బిల్ వేసేసాం కాబట్టి ఇప్పుడు వాడు మనకి రిటర్న్ చేశాడు మూడు డెల్మోజులు బాగలేవని మనకి రిటర్న్ చేశాడు. కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు, సేల్స్ రిటర్న్ వస్తే ఏం చేస్తాం ఆల్ట్ F5 వచ్చి డెబిట్ నోట్ పర్చేజ్ రిటర్న్స్ ఆల్ట్ ఇది మనం ఇప్పుడు వాడే కాబట్టి కరెక్ట్ చెప్తున్నాం. ఆల్ట్ F6 డెబిట్ నోట్ డేట్ ఎప్పుడు, అదే డేట్ 2వ తేదీ. ఎవరికి మనం చేసింది, మనకు వచ్చింది ఎక్కడి నుంచి, రత్న ఎలక్ట్రానిక్స్. రత్న ఎలక్ట్రానిక్స్ లో చూడండి, ఇక్కడ వచ్చి సేల్ చేసేసాం కదా. సేల్ చేసేస్తే ఆ ఆర్డర్ వరకు దాని వరకు క్లోజ్ అయిపోయింది. 15 పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారు, 15 పంపించేసాం, 15 యాక్సెప్ట్ అయింది, రిజెక్ట్ కాలేదు, 15కి బిల్ వేసేసాం. కాబట్టి ఇంకా దానికి సంబంధించి ట్రాకింగ్ నెంబర్ కానీ దానికి సంబంధించి బిల్ నెంబర్ కూడా ఇంకా అవసరం లేదు. ఇది ఆర్డర్ నెంబర్ కూడా ఆర్డర్ క్లోజ్ అయిపోయింది, ఇది దీని వరకు. కాబట్టి తీసేసి యాక్సెప్ట్ చేస్తే సేల్స్ తీసుకుంటాం. సేల్స్ ఏమేమి తీసుకుంటాం మనం, సేల్స్ చూడండి, సేల్స్ ఇన్వాయిస్ కీబోర్డ్స్ 10, క్రెడిట్ నోటు 2 మనకి డెల్మోస్ 3 పంపాడు. సేల్స్ కాదు ఇక్కడ వచ్చి దీనికి ఇదేంటిది క్రెడిట్ నోట్ అంటే ఇంతకుముందు సేల్ చేసాం, ఇది సేల్స్ రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి ఇది సేల్స్ రిటర్న్ చేయొచ్చు. కానీ సేల్స్ తగ్గిపోతే తప్పదు, ఎక్కడ సపరేట్ చేయాలి. దాన్ని ఏమవుతాం సేల్స్ రిటర్న్స్ అంటాం. ఇది గ్రూప్ మాత్రం సేల్స్ అకౌంటే, పర్చేజ్ రిటర్న్స్ కొట్టే పర్చేజ్ అకౌంట్, సేల్స్ రిటర్న్ సేల్స్ అకౌంట్ తీసుకుంటాం. ఇక్కడ ఎక్కడ ఎంటర్ చేయం, లాస్ట్ లో సర్వీస్ ఉంటుంది బయట డిపాజిట్ గూడ్స్ కదా, ఇది గూడ్స్ అని తీసుకోవాలి, మర్చిపోకుండా ఎంటర్ చేసుకుంటే వెళ్ళిపోకూడదు. లాస్ట్ లో టైప్ ఆఫ్ సప్లై ఇది గూడ్స్ కాబట్టి గూడ్స్ తీసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్ని మనం స్టాక్ ఐటమ్ లో ఇచ్చుంటాం. అయిపోయింది. ఏంటి మనకి ఇక్కడ రిటర్న్ వచ్చిన సేల్స్ రిటర్న్స్ డెల్మోజెస్. సో డెల్మోజెస్ ఎన్ని వచ్చింది, డెల్మోజెస్ 3 వచ్చినాయి. సరే ఇది ఇటువంటి ఆర్డర్లు ఏముండవు, 3 పీసులు వచ్చినాయి. అమౌంట్ అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది మనం సేల్ చేసిన ప్రైస్. ఓకే, సో ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ ఉండదు, ఆర్డర్ నెంబర్, ఎందుకని అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. వీటి వరకు ఆర్డర్ ఇచ్చారు, అంత సప్లై చేసాం, ఏ రిజెక్ట్ కాలేదు, ఇన్వాయిస్ చేసాం, వీటి వరకు క్లోజ్ అయిపోయింది. ఓకే, అది అయిపోయింది. దాని తర్వాత దీనికి కిందకి వచ్చి టోటల్ కిందకి వచ్చి దీనికి కూడా జిఎస్టీ సేల్స్ రిటర్న్స్ పర్చేస్ అన్నిటికీ జిఎస్టీ వేయాలి. వేస్తాం.
కిందకు వచ్చి ఎస్ వచ్చింది. ఎందుకు మనం క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తున్నాం? ఏంటిది? సేల్స్ రిటర్న్స్ అని ఉంది అక్కడ. సేల్స్ రిటర్న్స్ వాడు సేల్స్ రిటర్న్స్ అంటే మనం వాడి పర్చేజ్ రిటర్న్స్ కదా, వాడు మనకి పంపుతాడు ముందుగా, వాడు ముందే మనకి డెబిట్ నోట్ అనుకుంటాడు అని మనకు తెలుసు. డెబిట్ నోటు, బయర్స్ డెబిట్ నోట్. సో ఇది అనుకుంటాం నంబరు, ఎప్పుడు 2 అనుకుంటాం. వాడు పంపిన డెబిట్ నోట్ నంబరు, డేటు. అంటే ముందు వాడు పంపుతాడు కదా, కాబట్టి డెబిట్ నోట్ పంపుకుంటాడు. సో ఈ విధంగా తీసుకొని అగెనెస్ట్ ఎవరైనా ఏ ఇన్వాయిస్ కి అగెనెస్ట్ గా మనం ఇప్పుడు ఇది వస్తుంది, ఈ ఇన్వాయిస్ చేసాం కదా, ఆ ఇన్వాయిస్ కి అగెనెస్ట్ గా మనకు వస్తుంది. తీసుకుంటే చూడండి, ఆ ఇన్వాయిస్ నంబరు, సెకండ్ మే, ఆ బిల్లు మొత్తం, దాంట్లో ఒక డేట్ వచ్చి 5,780 అయిపోయింది. ఇంకా తీసుకుంటే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే రిటర్న్స్ లో చెప్తుంది. బ్యాలెన్స్ షీట్ లో చూడండి, బ్యాలెన్స్ షీట్ లో సండి డేటా సేల్ చేసాం కదా, సేల్స్ బిల్ ఎంత అంత, దాంట్లో రిటర్న్స్ బోను, అలాగే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఇవన్నీ ఇది. అలాగే క్లోజింగ్ స్టాక్ అంటే మనం దగ్గర ఉంది, ఇప్పుడు మనం సేల్ చేసాం, దాన్ని బట్టి క్లోజింగ్ స్టాక్ ఉంటుంది. అలాగే స్టాక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కూడా చూడండి ఇక్కడ పర్చేజ్ చేసాం, అది దానికి సంబంధించి. ఇప్పుడు సేల్స్ సంబంధించి సేల్స్, సేల్స్ రిటర్న్స్. సో ఇంతకుముందు మనం ఇన్వాయిస్ చేయకముందు అయితే సేల్స్ బిల్ టు మేక్ అని ఉంటుంది. ఇప్పుడు మనం బిల్ చేసేసాం కాబట్టి సేల్స్, సేల్స్ రిటర్న్స్ అయిపోయింది. ఇది వచ్చి క్లోజింగ్ స్టాక్ మిగిలి ఉండేది మనకి. ఆ తర్వాత స్టాక్ సమ్మరీకి వస్తే, స్టాక్ సమ్మరీలో ఆల్ F1 అయితే చూడండి ఇక్కడ మనకి డెల్ మౌస్ 2 ఉన్నాయి, కీబోర్డ్స్ 2, మైనస్ ఇంకా 2, క్యాటికల్ ఇది ఒక 8. ఇవి మన దగ్గర బ్యాలెన్స్ ఉన్నాయి. ఓకే. దాని తర్వాత డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్తే ఇన్వెంటరీ బుక్స్ లో ఆర్డర్స్ మాత్రమే ఉంటాయి. చూడండి, పర్చేజ్ ఆర్డర్ బుక్ ఇంత ముందు అయిపోయింది ఒకటి, సేల్స్ ఆర్డర్ బుక్, సేల్స్ ఆర్డర్ కూడా ఒక్కటే, సేల్స్ ఆర్డర్ ఎవరికి ఇచ్చినా వెళ్ళకి ఇచ్చాం. ఇది అలాగే ఉంటుంది. ఇది వచ్చి డబుల్ ఎంట్రీ పూర్తిగా అలాగే మనకి ఎప్పుడు ఎవరో ఆర్డర్ ఇచ్చాం అనేది మనకు తెలియాలి. దాని తర్వాత పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్. దాని తర్వాత డెలివరీ నోట్ ఇచ్చాం కదా, డెలివరీ నోట్ రిజిస్టర్, దీంట్లో నంబర్ ఉంటుంది, ఎవరికి డెలివరీ చేసాం అంటే పేరు ఉంటుంది, క్లిక్ చేస్తే అది వచ్చేస్తుంది. మనం డెలివరీ నోట్ అంటే డెలివరీ నోట్ నంబరు ఉంటుంది. అలాగే రిసిప్ట్ నోట్ దాంట్లో. అలాగే మనం డెలివరీ నోట్ పంపించుతారు, రిజెక్షన్ మనకు వచ్చినాయి కదా, రిజెక్షన్ అవుట్ అంటే మనం పర్చేజ్ చేసి పంపించారు, ఇది సేల్ చేసేప్పుడు రిజెక్షన్ ఇన్ని వస్తుంది. రిజెక్షన్ రిజిస్టర్ అది కూడా ఒక వచ్చరు, దాని రిజెక్షన్ ఏమొచ్చింది ఇచ్చేది ఒకటే ఒకటి, ఇది వచ్చింది మనకి రిటర్న్. దాని తర్వాత దీంట్లో అయిపోయింది. దాని తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీకి వెళ్తే ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ అయిపోయింది, మనమే సేల్స్ ఆర్డర్ హౌస్ కానీ ఇంకా సేల్స్ ఆర్డర్ బ్యాలెన్స్ ఏముంది క్లిక్ చేసి ఆ లెడ్జర్ అని చెప్పి వాడి పేరు ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, మనం వాడి పేరుని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ ఆల్ ఆర్డర్ తీసుకుంటే అన్ని ఉంటాయి. ఇంకా 16, 15 హెచ్పి, హెచ్పి కీబోర్డ్. దీంట్లో ఇంకా 5 బ్యాలెన్స్ రిజెక్ట్ చేసాక అది కూడా కలిపింది. రిజెక్ట్ 2 హెచ్పి కీబోర్డ్, రిజెక్ట్ 2 పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్స్ అంటే 5 తీసుకుంటే ఇది బ్యాలెన్స్. సరేనా? సో ఇప్పుడు దీని ప్రకారం మనం దీన్ని తీసుకుంటే ఇప్పుడు ఇది పెండింగ్ ఉంది. ఈ పెండింగ్ ఉండేదాన్ని ఇలాగే ఉంచేసి తర్వాత మనం సప్లై చేయమని చెప్పి, లేదా తర్వాత సప్లై చేస్తామంటే అలాగే పెట్టుకొని అప్పుడు మనం సప్లై చేసుకుంటాం. తీసుకుంటే మళ్ళీ ప్రొసీజర్, ఇదే ప్రొసీజర్. సేల్స్ ఆర్డర్ ఏం అక్కర్లే, ఆర్డర్ ఉంది కాబట్టి దాని ప్రకారం మన దగ్గర పడుతుంది, మనం పంపిస్తాం. తర్వాత మనం పంపిస్తాం అని చెప్పి ఒప్పుకుంటే సేల్స్ ఆర్డర్ అలాగే ఉంటుంది. కాబట్టి డెలివరీ నోట్ ద్వారా మనం గూడ్స్ పంపుతాం, ఎవరు రిజెక్ట్ చేస్తే వస్తుంది, లేదంటే లేదు. తర్వాత ఇన్వాయిస్ బిల్ చేసి పంపించేస్తాం. ఏమన్నా రిటర్న్స్ ఉంటాయి, లేకపోతే ఆ మొత్తాన్ని కూడా మనకి పే చేయాలి. ఓకే. సో ఈ విధంగా చేస్తాం. దీన్ని మనం దీన్ని దీన్ని క్లోజ్ చేసేద్దాం అనుకున్నప్పుడు రత్నాలు చూడండి కదా, ఆల్ట్ డబ్ల్యూ క్లోజ్ అని, లేదంటే ఇక్కడ కూడా ప్రీ క్లోజ్ ఆర్డర్స్ క్లిక్ చేస్తే దీన్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఉంది 5 క్లోజ్ చేసేద్దాం అనుకున్నాం. 5 వేస్తే ఇక్కడ రీజన్ అడుగుతుంది, రీజన్ అడిగితే సో నాట్ రిక్వైర్డ్, వాడికి అక్కర్లేదు అనుకుంటాం. లేకుంటే మనమే కదా సప్లై చేయలేకపోతే నాట్ సప్లైడ్. అలాగే ఎందుకు సప్లై చేయం మనం, నో స్టాక్, నో స్టాక్ ఏదో పెడతాం, నో స్టాక్ అని పెడతాం. ఇప్పుడు సెకండ్ మే నాడు మనం చేస్తున్నాం. సెకండ్ మే 31st మే పెట్టాం. సో 31st మే పెట్టుకున్నానికి డేట్ తీసుకొని ఇక్కడ దీనికి వచ్చి ఓచర్ ఎంటర్ చేసేటప్పుడు మనం చూసేవాడు. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్ ఆర్డర్స్ తీసి ఇక్కడ మనం ఈ డేట్ వచ్చి మనం ఓచర్ ఎంటర్ చేస్తామని ఇక్కడ ఏం చేస్తామంటే లాస్ట్ లో క్రియేట్ చేస్తాం. మనం లాస్ట్ లో డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్ లో వచ్చి
దీంట్లో స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ, పర్చేజ్ ఆర్డర్స్ అవుట్ స్టాండింగ్, ఆల్ ఆర్డర్ తీసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే డేటు 31st తీసుకుంటాం. 31st మే తీసుకుంటాం. 31st మే తీసుకొని చూడండి ప్రీ రోజు ఆర్డర్స్ తీసుకుంటాం. ఆల్ ఆర్డర్స్ కనుక ఇక్కడ ఆల్ ఆర్డర్స్ క్లిక్ చేస్తే వెళ్ళిపోయింది మనం చేసింది యాక్సెప్ట్ చేసింది ఇందాక. ఇప్పుడు ఆల్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ కదా, సేల్స్ ఆర్డర్ ఆల్ ఆర్డర్స్ ఉంది. ఇప్పుడు మనం 31st మే తీసుకున్నాం. 31st మే తీసుకొని ఇక్కడ ఆల్ ఆర్డర్స్ తీసుకుంటాం. డేట్ ఉంది 31st మే, 31st మే ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ ప్రీ క్లోజ్ ఆర్డర్ తీసుకుంటాం. ఇక్కడ 5 చేసి ఇక్కడ నాట్ నో స్టాక్ అని పెడతాం. నో స్టాక్ వల్ల మనకి డేట్ లేదు, నో స్టాక్ అని పెడతాం. ఇక్కడ వచ్చి డేట్ వచ్చి 2nd మే కాకుండా 31st మే. ఆ రోజు మనం లాస్ట్ 31st మే కాదు, మనం 31st మే ఆర్డర్ క్లోజ్ చేసాం. అది అయిపోయింది. సో ఇక్కడ ఆర్డర్ క్లోజ్ అయిపోయింది, ఏం బ్యాలెన్స్ లేదు. సో ఆర్డర్ తీసుకున్నా కానీ ఇక్కడ తీసుకొని ఆల్ ఆర్డర్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసినా కానీ ఆర్డర్స్ ఏం లేవు. లేదా పార్టీని సెలెక్ట్ చేసుకొని పార్టీ దగ్గర తీసుకున్నట్టు ఆర్డర్స్ ఏం లేవు, క్లోజ్ అయిపోయింది. ఓకేనా, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత ఈరోజు 30 వస్తున్నాడు. వాళ్ళకి మనం సప్లై చేసాం కాబట్టి వాళ్ళు మనకి రిసిప్ట్ డబ్బు వస్తుంది. మనకి ఈ చెక్ ద్వారా డబ్బు వచ్చింది అనుకోండి, ఎంట్రీ చేస్తాం. ఎంట్రీ అకౌంట్ ఎంట్రీ ఓచర్స్ లోకి వెళ్ళి ఓచరు ఏమిటి చేస్తాం మనం, డబ్బు వస్తుంది, రిసిప్ట్ డేట్ 31st మే రిసిప్ట్. క్రెడిట్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది మనకి, రత్న ఎలక్ట్రానిక్స్. ఎంత బ్యాలెన్స్ ఉంది, 32,640 ఉంది. మొత్తం పే చేయొచ్చు వాళ్ళు 32,640. మొత్తం పే చేస్తే అగైనెస్ట్ రెఫరెన్స్ 32,640 బ్యాలెన్స్ ఇల్లు అవుతుంది. ఒక 20,000 పే చేయండికో మిగతా బ్యాలెన్స్ ఉంటుంది. ఏమొచ్చింది మనకి, క్యాష్ వచ్చిందా, బ్యాంక్ వచ్చిందా. సో క్యాష్ అయితే క్యాష్ అని రాస్తాం. బ్యాంక్ ద్వారా అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది కదా, చెక్ అని ఇచ్చాడు బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత బ్యాంక్ ఎంటర్ చేస్తే ఒకసారి లేట్ అవుతుంది. బ్యాంక్ ఎంటర్ చేసినప్పుడు అది కర్సర్ మూవ్ అయ్యేదా కొంచెం లేట్ టైం పడుతుంది. 13,640 తీసుకొని ఇక్కడ 1 2 3 4 5 6 నెంబర్ ఇచ్చాడు. బ్యాంక్ నేమ్ వచ్చి ఇక్కడ 31st మే బ్యాంక్ దగ్గర ఆడుతుంది. 31st మే తీసుకుంటే ఓకే సార్ ఇక్కడ తీసుకొని 31st మే తీసుకుంటాం. 31st మే తీసుకున్న కింద తీసుకున్నాం. 31st మేనే ఎంటర్ చేసాం. 31st మే వోచరు వచ్చేసింది. సరే వదిలేసింది. ఇక్కడ 31st మే వచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది ఇక్కడ వచ్చి కింద వచ్చిన తర్వాత తీసుకున్నాడు. ఏ డేట్ ఇచ్చినా తీసుకోవాలి. ఇలాగే ఇక్కడ వచ్చి ఏం చేస్తామంటే డేట్ అయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ నేమ్ మనకు చెక్ వచ్చింది కదా, చెక్ వచ్చిందంటే అవతల వ్యక్తి ఈ చెక్ ఇచ్చాడు, ఆ చెక్ అవతల వ్యక్తి అతని బ్యాంక్ నుంచి ఇస్తారు కాబట్టి అదే బ్యాంకు, ఆ బ్యాంకు 30,400. ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ ఆ బ్యాంక్ పేరు ఎంటర్ చేస్తాం, యాక్సెప్ట్ చేసాం. ఇది అయిపోతుంది. బ్యాంక్ ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఇందువల్ల అర్థం కదా, బ్యాంక్ ఎంటర్ చేస్తే అయిపోతుంది. అయిపోయింది, దీన్ని యాక్సెప్ట్ చేసాం. సో ఈ విధంగా మన డబ్బు వచ్చేసింది. ఇంకా బ్యాలెన్స్ ఏమి ఉండదు. రిసిప్టే కదా, రిసిప్ట్ డేటు 31st మే కరెక్టే, ఇన్ని కరెక్ట్ గా ఉంది. ఇన్ని తీసుకెళ్ళింది. ఓకే 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 సరే. ఈ విధంగా మనకి పేమెంట్ వచ్చేసింది. దీంతో మొత్తం తీరిపోయింది. ఇంకెటువంటి బ్యాంకులు డేబుక్ వెళ్ళినట్లయితే డేబుక్ వెళ్తే F2 నొక్కి మొత్తం ట్రాన్సాక్షన్ చూడండి. ఇక్కడ నుంచి 1st మే 2nd మే నుంచి ఇక్కడ మనం చూడండి సేల్ చేసాం. ఇక్కడ ఫస్ట్ సేల్స్ ఆర్డర్ చేసాము. తర్వాత పంపించాం కాబట్టి సేల్స్ ఆర్డర్. తర్వాత డేట్ ఒకటే కాబట్టి వెనక ఉంటాయి. అవి ఆర్డర్ వైజ్ అంటే వౌచర్ వైజ్ ఉంటాయి అనమాట.
ఫస్ట్ సేల్స్ ఆర్డర్ చేసాం, తర్వాత డెలివరీ నోట్ ఈ పైన ఉంటుంది, డెలివరీ నోట్ పంపాం ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో, డెలివరీ నోట్ పంపాం. ఈ నోట్ పంపిన తర్వాత రిజెక్షన్ ఇన్ ఏమైనా ఉంటే వచ్చింది, రిజెక్షన్ ఇన్ వచ్చింది. రిజెక్షన్ ఇన్ వచ్చిన తర్వాత మనం సేల్స్ ఇన్వాయిస్ వేసి సేల్స్, తర్వాత మనకి ఏదైనా రిటర్న్ చేస్తే క్రెడిట్ నోట్. సో క్రెడిట్ నోట్ కింద ఉండాలి ఇక్కడ డెబిట్ నోట్ ఇది పాతది, డెబిట్ నోట్ పాతది, క్రెడిట్ నోట్. డెబిట్ నోట్ ఇచ్చి వచ్చేది. సో క్రెడిట్ నోట్ వచ్చింది. క్రెడిట్ నోట్ వచ్చిన తర్వాత మనకు అమౌంట్ వచ్చింది. సో రిసిప్ట్ వచ్చింది. రిసిప్ట్ వచ్చిన తర్వాత ప్రీ క్లోజ్ చేసాం ఆర్డర్లు. సో ప్రీ క్లోజ్ ఆర్డర్ కి మనకి ప్రీ క్లోజ్ ఆర్డర్ నెంబర్ 1 నెంబర్ 8 ఇది ఇక్కడ రిజెక్షన్ ఇది రిజెక్షన్ ఇల్లు. తర్వాత పైన అక్కడ ఉంటుంది, ఇందులో 12 నంబర్స్ కాదు, కొన్ని నంబర్స్ 5 నంబర్స్ మొత్తం మనం రిలీజ్ చేసాం. అది క్లోజ్ అయిపోయింది, దాంట్లో క్లోజ్ అయిపోయింది, మొత్తం ఖాళీ లేదు. అదే ఇప్పుడు మనం పార్టీ రిజిక్ ఇస్తే డిఏఎల్ దేవుడిది. సో రత్న ఎలక్ట్రానిక్స్కి వెళ్తే చూడండి, రత్న ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి తీసుకుంటే చూడండి, మనం ముందు సేల్ చేసాం. సేల్ చేసిన పార్టీ అకౌంట్ లో పడుతుంది. సేల్ చేసాం, తర్వాత రిటర్న్స్ వచ్చినాయి, బ్యాలెన్స్ అమౌంట్ మనకి అమౌంట్ వచ్చింది, బ్యాలెన్స్ నిల్. ఇది సేల్స్ జస్ట్ పర్చేజ్ ఆపోజిట్. పర్చేజ్ వాట్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ తోటి మనకు వచ్చింది వస్తే రిసిప్ట్ నోటు, మనం సేల్స్ అయితే పంపుతాం డెబిట్ డెలివరీ నోటు. తర్వాత రిజెక్షన్ చేస్తే మనం రిజెక్షన్ అవుట్ పంపిస్తాం. మన సేల్స్ అయితే రిజెక్షన్ ఇన్ని వస్తాయి. దాని తర్వాత మనం వాటికి పర్చేజ్ ఇన్వాయిస్ వస్తుంది, అంటే పర్చేజ్ బిల్లు. యాక్చువల్ వాటి సేల్స్ ఇన్వాయిస్ మనం పర్చేజ్ బిల్ అంటాం. మనం సేల్స్ బిల్ పంపుతున్నాం, సేల్స్ బిల్లు. తర్వాత పర్చేజ్ బిల్ వచ్చినప్పుడు పర్చేజ్ రిటర్న్స్ ఇస్తే డెబిట్ నోట్, సేల్స్ సేల్స్ రిటర్న్స్ వస్తే క్రెడిట్ నోట్. ఆ తర్వాత రిజెక్షన్ ప్రీ ఆర్డర్ క్లోజ్ ఏదైనా ఉంటే దాని తర్వాత మనకి అమౌంట్ మనం పర్చేజ్ చేస్తే పే చేస్తాం పేమెంట్, మనం సేల్ చేస్తే అమౌంట్ వస్తుంది రిసిప్ట్. దీంతో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇది సేల్స్ ఆర్డర్స్ అన్నది. ఓకే, సో దీంతో రేపు ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకుందాం నెక్స్ట్ వీడియోలో.